Good morning, students. My name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA 6th సెమిస్టర్ వారికి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పేపర్లో భాగంగా వర్తక నిబంధనలు అనగానేమి, వర్తక నిబంధనలకు సంబంధించిన వివిధ భావనలను గురించి చర్చించుకుందాం. వర్తక నిబంధనలను టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. ఇవి దేశాలు ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటాయి. ఆ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన నిబంధనలనే మనం వర్తక నిబంధనలు అంటున్నాం, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం. ఇంట్రడక్షన్. విదేశీ వ్యాపారం అనేది ఒక దేశం ఇతర దేశాలతో జరిపే వ్యాపారాన్ని విదేశీ వ్యాపారం లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటారు. విదేశీ వ్యాపారంలో ఒక దేశానికి ఎన్ని ఎగుమతులకు ఎన్ని దిగుమతులు వస్తాయి అనేది వర్తక నిబంధనలు తెలియజేస్తాయి. ఆ నిష్పత్తి రెండు వస్తువుల ధరలకు కానీ, రెండు వస్తువుల భౌతిక పరిమాణానికి కానీ, లేదా రెండు వస్తువుల ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు కానీ, లేదా ప్రయోజనాలకు సంబంధించింది కానీ ఉండవచ్చు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ రెఫర్స్ టు ద రేట్ ఎట్ విచ్ ఏ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్చేంజింగ్ ఫర్ ఇట్స్ ఇంపోర్ట్స్. అంటే ఎన్ని ఎగుమతులకి ఎంత ఎగుమతి ధరలకి ఎంత దిగుమతి ధరలు ఉన్నాయి. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ న్యాచురల్లీ గవర్న్డ్ బై ద ప్రైజెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎంటరింగ్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్. అంతర్జాతీయ వ్యాపారంలో సహజంగా ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఎన్ని ఎగుమతుల ధరలకి ఎంత దిగుమతుల ధరలు ఉన్నాయి అనేది తెలియజేసే నిష్పత్తినే వర్తక నిబంధనలు లేదా టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం. దే ఇండికేట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైజెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రైజెస్ ఆఫ్ ఇంపోర్ట్స్. అంటే ఇది ఎగుమతి ధరలు మరియు దిగుమతి ధరల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేవే వర్తక నిబంధనలు అని తెలియజేయచ్చు. అయితే వర్తక నిబంధనలు అనే భావనను మొట్టమొదటిసారిగా జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త తెలియజేశాడు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనే భావనని మొట్టమొదటిసారి తెలియజేసిన ఆర్థికవేత్త జేఎస్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్. దీనిని జేఎం మేయర్ అనే ఆర్థికవేత్త దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మొట్టమొదట తెలియజేసిందేమో జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త, దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందేమో జిఎం మేయర్ అనే ఆర్థికవేత్త. అయితే కొన్ని వర్తక నిబంధనలను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. అవేంటో చూద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఏ అంశాలు వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయి? మొదటిది కాస్ట్ డిఫరెన్సెస్, అంటే ధరలో వచ్చే తేడాలు. నెక్స్ట్ వన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అంటే డిమాండ్ వ్యాకోచత్వం, ఎగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం మరియు దిగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం. మొదటిదేమో ధరల్లో వ్యత్యాసాలు ఉండడం వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే వర్తక నిబంధనలు అనేవి ఎగుమతి ధరలకు మరియు దిగుమతి ధరలకు ఉండే సంబంధాన్ని, ఉండే నిష్పత్తిని తెలియజేస్తాయి. అవే అంశాలు వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. అంటే ధరల్లో మార్పులు లేదా తేడాలు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, డిమాండ్ వ్యాకోచత్వం, అంటే ఎగుమతులకు ఉండే డిమాండ్ వ్యాకోచత్వం మరియు దిగుమతులకు ఉండే డిమాండ్ వ్యాకోచత్వం. డిమాండ్ వ్యాకోచత్వము అంటే ఏంటంటే ధరలో మార్పు వస్తే డిమాండ్లో ఎంత మార్పు వస్తుందో తెలియజేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. నెక్స్ట్ ఇంకొక అంశం కాంపిటేటివ్ కండిషన్స్. పోటీ పరిస్థితులు కూడా వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్.
మూలధన పెట్టుబడులు అంటే దేశంలో వచ్చే పెట్టుబడులు, దేశం నుంచి తరలి వెళ్ళే పెట్టుబడులు, మూలధన పెట్టుబడులు. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్, అంతర్జాతీయ వ్యాపార చెల్లింపు శేషం యొక్క పరిస్థితి. అంతర్జాతీయ వ్యాపార చెల్లింపు శేషం అంటే ఎగుమతులు ఎక్కువగాను దిగుమతులు తక్కువగాను ఉంటే అది అనుకూల వ్యాపార శేషం. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటే అది ప్రతికూల వ్యాపార శేషం. సో ఈ అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపార శేషం కూడా వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. అలాగే టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ అంటే దేశంలో ఉండే ప్రజల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగానే ఎగుమతులు దిగుమతులు కొనసాగుతాయి. కాబట్టి వర్తక నిబంధనల్ని ప్రభావితం చేసేది అభిరుచులు మరియు అలవాట్లు కూడా. తర్వాత టెక్నాలజికల్ చేంజెస్, సాంకేతిక మార్పులు కూడా వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. తర్వాత టారిఫ్స్ అంటే సుంకాలు. వీటిని మనం ఎగుమతులపైన విధిస్తే ఎగుమతి సుంకాలు అన్నాం, దిగుమతులపైన విధిస్తే వీటిని మనం దిగుమతి సుంకాలు అన్నాం. అంటే ఇన్ని అంశాలు వర్తక నిబంధనల్ని ప్రభావితం చేస్తాయి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. వర్తక నిబంధనల్ని ప్రభావితం చేసే అంశాలు కాస్ట్ డిఫరెన్సెస్, ధరల్లో వచ్చే మార్పులు లేదా తేడాలు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు, దిగుమతులు. ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. అంటే డిమాండ్ వ్యాకోచత్వం, దిగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం మరియు ఎగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం. కాంపిటిటివ్ కండిషన్స్, పోటీ పరిస్థితులు. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అంటే మూలధన ప్రవాహం, దేశంలోకి వచ్చేది కానీ ఇతర దేశాలకు వెళ్ళే మూలధన ప్రవాహం. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్ అంటే అంతర్జాతీయ వ్యాపార చెల్లింపు శేషం యొక్క పరిస్థితులు. నెక్స్ట్ టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్సెస్, అభిరుచులు మరియు అలవాట్లు. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్, సాంకేతిక మార్పులు. టారిఫ్స్ అంటే సుంకాలు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఈ మన వర్తక నిబంధనలను జాకబ్ వైనర్ మరియు మేయర్ అనే ఆర్థికవేత్తలు 7 రకాలుగా వర్గీకరించటం జరిగింది. వర్తక నిబంధనల్ని జాకబ్ వైనర్ మరియు మేయర్ అనే ఆర్థికవేత్తలు 7 రకాలుగా వర్గీకరించటం జరిగింది. మెయిన్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అకార్డింగ్ టు జాకబ్ వైనర్ అండ్ మేయర్ ఆర్ ఆల్సో. మేయర్ ఆర్ ఫాలోస్. 7 ఉన్నాయి. మొదటిది నెట్ బార్టర్ ఆర్ కమాడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే మనం నికర వర్తక నిబంధనలు అని పిలుస్తున్నాం, లేదా వస్తు వర్తక నిబంధనలు అని కూడా, వస్తు మార్పిడికి సంబంధించిన వర్తక నిబంధనలు అని కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్ది గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే మనం స్థూల వర్తక నిబంధనలు అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఆదాయ వర్తక నిబంధనలు. నెక్స్ట్ సింగిల్ ఫ్యాక్టోరల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఏకకారక వర్తక నిబంధనలు. నెక్స్ట్ డబుల్ ఫ్యాక్టోరల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే మనం ద్వికారక నిబంధనలు అని పిలుస్తున్నాం. నెక్స్ట్ రియల్ కాస్ట్స్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, నిజ వ్యయ వర్తక నిబంధనలు అంటున్నాం. తర్వాత యుటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ప్రయోజన వర్తక నిబంధనలు అని దీన్ని జాకబ్ వైనర్ మరియు జిఎం మేయర్ అనే ఆర్థికవేత్తలు 7 ముఖ్య విభాగాలుగా వర్తక నిబంధనల్ని వర్గీకరించారు. వాటిని
ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నెట్ బార్టర్ ఆర్ కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వస్తు మార్పిడికి సంబంధించిన నికర వర్తక నిబంధనలు లేదా నికర వర్తక నిబంధనలు. నెట్ బార్టర్ అంటే నికర వర్తక నిబంధనలు. కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వస్తు మార్పిడికి సంబంధించిన వర్తక నిబంధనలు. దీనిని మొదటిసారిగా ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త తెలియజేశాడు. ఆధునిక ప్రపంచంలో వర్తక నిబంధనలలో ఎదురయ్యే ఒడిదుడుకులను తెలియజేయడానికి ఈ నికర వర్తక నిబంధనలు వస్తు సూచీని ఆధారంగా చేసుకొని ఈ క్రింది సమీకరణం ద్వారా వస్తు సూచి ఆధారంగా ఒక సమీకరణాన్ని మార్షల్ తెలియజేశారు. అదేంటో చూద్దాం. టీసీ ఈక్వల్స్ టు పిఎక్స్ బై పిఎం. ఇక్కడ టీసీ అంటే కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వస్తు వర్తక నిబంధనలు. పిఎక్స్ అంటే ఎగుమతి ధరలు. పిఎం అంటే దిగుమతి ధరలు. కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్ క్యాన్ బి మెజర్డ్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. అంటే కాలాన్ని తీసుకొని ఈ నికర వర్తక నిబంధనలను మరి ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయచ్చు. px1 by pm1 ఆర్ px0 by pm0. హియర్ px1 అంటే ఇండెక్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రైజెస్ ఇన్ ద కరెంట్ ఇయర్, ప్రస్తుత ధరల్లో ఎగుమతులు. pm1 అంటే ప్రస్తుత ధరల్లో దిగుమతులు. px0 అంటే ఇంతకుముందు సంవత్సరం ఎగుమతుల ధరలు. PMO అంటే ఇంతకుముందు అంటే ఆధార సంవత్సర దిగుమతి ధరలు, ఆధార సంవత్సర ఎగుమతి ధరలను మనం PXO బై PMO అని పిలుస్తున్నాం. అంటే దిగుమతి ధరల సూచీ సంఖ్య స్థిరంగా ఉంచి ఎగుమతి ధరల సూచీ సంఖ్య పెరిగినా కానీ లేదా ఎగుమతి ధరల సూచీ సంఖ్య స్థిరంగా ఉంచి దిగుమతి ధరల సూచీ సంఖ్య తగ్గినా కానీ నికర వర్తక నిబంధనలు ఆ దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎలాగా? ఎగుమతి ధరలు స్థిరంగా ఉంచి దిగుమతి తగ్గితే లేదా దిగుమతులను స్థిరంగా ఉంచి ఎగుమతులు పెరిగితే ఎటు తిరిగి ఎలా ఉండాలి? దిగుమతులు స్థిరంగానైనా ఉండాలి లేదా దిగుమతులు తగ్గైనా ఉండాలి. అప్పుడు ఎగుమతులు పెరిగితే ఆ దేశానికి ఆ వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకని అంటే ఎగుమతుల ద్వారా ఒక దేశానికి ఆదాయం అనేది వస్తుంది. దిగుమతుల ద్వారా ఆ దేశ ఆదాయం ఇతర దేశాలకు వెళ్తుంది. అందుకనే నికర వర్తక నిబంధనలు వస్తు పరిమాణాన్ని తీసుకొని దాని ఆధారంగా సమీకరణాన్ని మార్షల్ తెలియజేయటం జరిగింది. ఎప్పుడైతే దిగుమతులు స్థిరంగా ఉన్నాయో లేదా దిగుమతులు తక్కువగా ఉన్నాయో ఎగుమతులు పెరిగి అంటే ఎగుమతుల్లో పెరుగుదల ఉంటే ఆ దేశానికి ఆ వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది నెట్ బార్టర్ ఆర్ కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనే భావన, నికర వర్తక నిబంధనలు భావన. నెక్స్ట్ సెకండ్ది గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే మనం ఏమంటున్నాం? స్థూల వర్తక నిబంధనలు అంటున్నాం. ఈ స్థూల వర్తక నిబంధనలు అనే భావనను మొట్టమొదటిసారిగా టాసింగ్ ప్రతిపాదించాడు. ఈ నిర్వచనం ప్రకారం ఏంటి? దిగుమతుల భౌతిక పరిమాణానికి ఎగుమతుల భౌతిక పరిమాణానికి మధ్య గల నిష్పత్తినే
ఈ వర్తక నిబంధనలు తెలియజేస్తాయి. దీనిని మనం ఒక క్రింది సమీకరణం ద్వారా చూద్దాం. టీక్యూ ఈక్వల్స్ టు క్యూఎం బై క్యూఎక్స్. అంటే టీక్యూ అంటే గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. నికర వర్తక నిబంధనల్ని మనం టీక్యూ అనే లెటర్తో సూచిస్తున్నాం. క్యూఎం అంటే క్వాలిటీ ఆఫ్ ఇంపోర్ట్స్. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? భౌతిక పరిమాణాన్ని తీసుకుంటున్నాం. క్యూఎం అంటే దిగుమతుల భౌతిక పరిమాణము. క్యూఎక్స్ అంటే ఎగుమతుల భౌతిక పరిమాణము. అంటే దిగుమతుల భౌతిక పరిమాణానికి ఎగుమతుల భౌతిక పరిమాణానికి మధ్య ఉండే నిష్పత్తిని తెలియజేసేవే స్థూల వర్తక నిబంధనలు. గ్రాస్ బార్టర్ ఆర్ కమాడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ కెన్ బి మెజర్డ్ యాజ్ ఫాలోస్. వివిధ కాలాలలో అంటే ఒక యూనిట్ ఎగుమతుల పరిమాణానికి ఎన్ని యూనిట్ల దిగుమతుల పరిమాణం లభిస్తుందో పై సమీకరణం ద్వారా చూసాము. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే స్థూల వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నట్టుగా, తక్కువగా ఉంటే వర్తక నిబంధనలు ప్రతికూలంగా ఉన్నట్టు భావించాలి. అలాగే రెండు కాలాల మధ్య స్థూల వర్తక నిబంధనలను పోల్చి పరిశీలించడానికి ఈ క్రింది సూత్రాన్ని తీసుకోవటం జరిగింది. QM1 బై QX1 ఆర్ QMO బై QM0 బై QX0. ఇక్కడ QM1 అనేది ఏం చూపిస్తుంది? ప్రస్తుత సంవత్సరంలో దిగుమతుల పరిమాణం. QX ఏం చూపిస్తుంది? ప్రస్తుత సంవత్సరంలో ఎగుమతి పరిమాణం. QM0 ఏం చూపిస్తుంది? ఆధార సంవత్సరం యొక్క దిగుమతులను చూపిస్తుంది. QX0 ఏమో ఆధార సంవత్సరం యొక్క ఎగుమతులను చూపించటం జరుగుతుంది. అంటే స్థూల వర్తక నిబంధనలు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి అంటే దిగుమతుల పరిమాణము ఎన్ని ఎగుమతుల పరిమాణానికి ఎంత దిగుమతి పరిమాణాన్ని తీసుకుంటున్నాం అనే నిష్పత్తి చూపిస్తుంది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే అంటే ఏ నిష్పత్తి ఎక్కువగా ఉండాలి? ఎగుమతుల నిష్పత్తి ఎక్కువగా ఉండి దిగుమతుల నిష్పత్తి తక్కువగా ఉంటే అప్పుడు స్థూల వర్తక నిబంధనలు ఆ దేశానికి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇది స్థూల వర్తక నిబంధనలు, గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు మనం మూడవ భావనని చూద్దాం, ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్ని మనం ఆదాయ వర్తక నిబంధనలు అంటున్నాం. ఈ ఆదాయ వర్తక నిబంధనలు అనేవి రెండు దేశాల యొక్క ఆదాయాలు ఏ నిష్పత్తిలో వ్యాపారంలో వినిమయం అవుతున్నాయో తెలియజేసేదే ఆదాయ వర్తక నిబంధనలు. ఈ వినిమయ రేట్లో వచ్చిన మార్పు ఒక దేశానికి ఎగుమతుల ద్వారా సమకూరిన దిగుమతి శక్తితో వచ్చిన మార్పును సూచిస్తుంది. అంటే ఒక దేశం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంత ఆదాయం అయితే వస్తుందో అది దిగుమతి చేసుకునే సామర్థ్యాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటుందో ఈ ఆదాయ వర్తక నిబంధనలు అనేవి తెలియజేస్తాయి. అంటే ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం దిగుమతుల సామర్థ్యాన్ని ఎంత మేరకు దిగుమతులు చేసుకోవాలో ఆ సామర్థ్యాన్ని ఆ దేశం సమకూర్చుకుంటుందో తెలియజేసేవే ఆదాయ వర్తక నిబంధనలు. The income terms of trade is the ratio index of the prices of exports and index of prices imports. అంటే వచ్చిన ఆదాయం, ధరలలో వచ్చిన మార్పు ద్వారా వచ్చిన ఆదాయం ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ఆల్సో కాల్డ్ కెపాసిటీ టు ఇంపోర్ట్. అంటే వచ్చిన ఆదాయంతో ఎంత దిగుమతిని చేసుకునే సామర్థ్యాన్ని ఒక దేశం పెంచుకుందో ఆదాయ వర్తక నిబంధనలు తెలియజేస్తాయి. ఇట్ ఈస్ సో బికాస్ ఇన్ ద లాంగ్ రన్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఇట్స్ టోటల్ ఇంపోర్ట్స్. అయితే దీన్ని ఒక సమీకరణం ద్వారా చూద్దాం. TY ఈక్వల్స్ టు TCQX ఈక్వల్స్ టు P ఇంటూ QX బై PM. TC అంటే P
px/pm అంటే నికర వర్తక నిబంధనలు. ty అంటే ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఆదాయ వర్తక నిబంధనలు. tc అంటే వస్తు మార్పిడికి సంబంధించిన వర్తక నిబంధనలు. px అంటే ఎగుమతుల ధరలు. qx అంటే ఎంత పరిమాణాన్ని ఎగుమతి చేశామనేది. pm అంటే దిగుమతుల ధరలు. అంటే ఎగుమతి చేయడం ద్వారా ఒక దేశం ఎంత ఆదాయాన్ని అయితే సంపాదించుకుంటుందో ఆ ఆదాయాన్ని దిగుమతి చేసుకునే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అంటే ఎలా ఉండాలి? ఎగుమతి చేసిన సామర్థ్యం, దిగుమతి చేసిన సామర్థ్యం అంటే రెండు కూడా ఈక్వల్గా, అంటే ఎగుమతుల ద్వారా వచ్చిన విలువ, దిగుమతుల ద్వారా వచ్చిన విలువ సమానంగా ఉండాలి. దానిని మళ్ళీ క్రింది సమీకరణం ద్వారా చూద్దాం. px qx ఈక్వల్స్ టు pm qm, p ఇంటూ qx/pm ఈక్వల్స్ టు qm. qm అంటే క్వాంటిటీ ఆఫ్ ఇంపోర్ట్స్, దిగుమతుల పరిమాణం. అంటే ఎగుమతుల పరిమాణానికి, ఎగుమతుల విలువ పరిమాణానికి, దిగుమతుల విలువ పరిమాణానికి దీర్ఘకాలంలో ఇవి రెండు కూడా సమానంగా ఉండాలి. ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ షోస్ ద కెపాసిటీ ఆఫ్, అంటే ద కెపాసిటీ టు ఇంపోర్ట్, ఎంతవరకు మనం ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదించుకున్న ఆదాయం, కెపాసిటీ టు ఇంపోర్ట్ ఎంత మనం దిగుమతి చేసుకుంటామనే సామర్థ్యాన్ని తెలియజేసేవే ఆదాయవర్తక నిబంధనలు. నెక్స్ట్ ఇప్పుడు ఏకకారక వర్తక నిబంధనలు. దీన్నే మనం సింగిల్ ఫ్యాక్టోరల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం. ఒక దేశంలో కలిగిన మార్పులను మాత్రమే తీసుకొని ఉత్పత్తి కారకాల వినిమయ రేటును లెక్కిస్తే అలాంటి వినిమయ రేటును ఏకకారక లేదా ఒకే ఉత్పత్తి సాధన వర్తక నిబంధన అంటున్నాం. అంటే సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తున్నాం. ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ డిపెండ్ అపాన్ ద ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ద సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ మల్టిప్లైడ్ బై ద ఇండెక్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొడక్టివిటీ. అంటే ఎంతవరకు వర్తక నిబంధనల్లోని పెరుగుదల ఒక దేశ దిగుమతుల పరిమాణానికి ఆ దేశ ఎగుమతి ఉత్పత్తిలో వినియోగించిన ఉత్పత్తి కారకాల సామర్థ్యానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. దీనిని మనం ఒక సమీకరణం ద్వారా చూద్దాం. టీఎస్ ఈక్వల్స్ టు టీసీ ఇంటూ ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు px/pm ఇంటూ ఎఫ్ఎక్స్. టీసీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, వస్తు మార్పిడికి సంబంధించిన వర్తక నిబంధనలు. టీఎస్ అంటే సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈక్వల్స్ టు టీసీ. అంటే టీసీ అంటే నికర వర్తక నిబంధనలు ఇంటూ ఎఫ్ఎక్స్ అంటే ఎగుమతుల వినిమయ సామర్థ్యం ఈక్వల్స్ టు ఎగుమతుల ధరలు బై దిగుమతుల ధరలు ఇంటూ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. అంటే ఒక దేశంలో కలిగిన మార్పులను మాత్రమే తీసుకొని వ్యాపారంలో దిగుమతుల పరిమాణానికి, ఎగుమతుల పరిమాణానికి సంబంధించిన వినిమయ రేటును తెలియజేసేదే సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, దీన్నే మనం ద్వికారక వర్తక నిబంధనలు అని పిలుస్తున్నాం. డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. Double factorial terms of trade takes into account the productivity of the factors of production in the country's exports as well as the productivity of the foreign factors of production used in country's imports. అంటే
ఒక దేశం యొక్క ఎగుమతి దిగుమతి రెండు రంగాలలో ఉత్పత్తి కారకాల ఉత్పాదక మార్పులను పరిగణలోకి తీసుకొని నికర వర్తక నిబంధనల్ని సవరించినట్లయితే ద్వికారక వర్తక నిబంధనలు వస్తాయి. అంటే ఎగుమతి మరియు దిగుమతి రెండు రంగాల్లో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకొని నికర వర్తక నిబంధనల్ని అంటే నెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ని సవరిస్తే వచ్చేవే 2 ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే మనం ఏమంటున్నాం, డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని కూడా పిలుస్తున్నాం. ద్వికారక వర్తక నిబంధనలు అనేవి వస్తాయి. ఈ ద్వికారక వర్తక నిబంధనల్ని క్రింది సమీకరణం ద్వారా చూడొచ్చు. ఏంటది? టీడీ ఈక్వల్స్ టు టీసీ ఇంటూ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఎం ఈక్వల్స్ టు పిఎక్స్ బై పిఎం ఇంటూ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఎం. ఇక్కడ టీడీ అంటే ఏంటి? ద్వికారక వర్తక నిబంధనలు, డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని అర్థం. టీసీ అంటే కమాడిటీ అంటే వస్తు మార్పిడికి సంబంధించిన వర్తక నిబంధనలు. పిఎక్స్ అంటేనేమో ఎగుమతి ధరలు. ఎఫ్ఎక్స్ అంటేనేమో ఎగుమతి చేసే వస్తువులు, పరిశ్రమలు. అంటే ఎగుమతుల పరిశ్రమలకు సంబంధించిన వస్తు ఎగుమతులు. నెక్స్ట్ పిఎం అంటే దిగుమతుల ధరలు. ఎఫ్ఎం అంటే ఇంపోర్ట్స్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటే వస్తువులు దిగుమతులు. ఇలాంటి అంటే ఎగుమతులు దిగుమతులు రెండింటినీ పరిగణనలోకి తీసుకొని చెప్తున్నాం కాబట్టి దీనిని మనం ద్వికారక వర్తక నిబంధనలు అని పిలుస్తున్నాం. అయితే ద్వికారక వర్తక నిబంధనలు అనేవి ఒక దేశం యొక్క ఎగుమతియే కాకుండా దిగుమతి వస్తువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అంటే రెండు దేశాల్లోని ఎగుమతి దిగుమతి ఉత్పత్తి కారకాల సామర్థ్యంలోని మార్పులను నికర వర్తక నిబంధనల్లో సమకూర్చడం ద్వారా ఈ నిబంధనలు లభిస్తాయి. అంటే ఈ ద్వికారక వర్తక నిబంధనలు అనేవి రెండు దేశాల ఎగుమతుల్లోని మార్పులు దిగుమతుల్లోని మార్పులను రెండింటిని కూడా తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం రియల్ కాస్ట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ గురించి చూద్దాం. దీన్నే మనం నిజ వ్యయ వర్తక నిబంధనలు అంటున్నాం. ఎగుమతి వస్తువుల వ్యయంలో ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలను మాత్రమే ద్రవ్య రూపంలో పరిగణలోకి తీసుకుంటున్నాం. ఉత్పత్తి కారకాలంటేవి? మనం ఉత్పత్తిలో వాడే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలను మనం ఉత్పత్తి కారకాలు అంటున్నాం. వీటిని మనం ఉత్పత్తిలో వాడుకున్నందుకు గాను వాటికి మనం ప్రతిఫలాలను చెల్లిస్తున్నాం. ఆ ప్రతిఫలాలను ద్రవ్య రూపంలోనే చెల్లిస్తాం. కానీ ఇవి కాకుండా నిజ వ్యయాలు అంటే వాతావరణం కాలుష్యం కానీ ఉత్పత్తి కారకాలు చేసే త్యాగం కానీ, ఉత్పత్తి కారకాలు చేసే త్యాగం అంటే శ్రామికులు వారికి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ వేతనం కోసం త్యాగం చేసి పని చేయడం, ఇలాంటివి మనం పరిగణనలోకి తీసుకోము. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాటిని మనం ఏమనాలి? నిజ వ్యయ వర్తక నిబంధనలు అని పిలవాలి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఆర్ కంపేర్డ్ అకార్డింగ్ టు దేర్ యూటిలిటీ. రియల్ కాస్ట్ ఆఫ్ బోత్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈజ్ వర్క్డ్ అవుట్. రియల్ కాస్ట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మల్టిప్లయింగ్ ఏ సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ with the index of the amount disutility per unit productive resource used producing. అంటే రియల్ కాస్ట్ టర్మ్స్ ట్రేడ్లో మనం ఏం తీసుకుంటున్నాం? కేవలం ద్రవ్య రూపంలో చెల్లించే వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎవరు చేసే త్యాగాలను ఇందులో మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. అందుకే ఆ ప్రయోజనాన్ని ఎవరి ద్వారా అయితే మనం ప్రయోజనం పొందుతున్నామో, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకుంటే సమీకరణం ఈ క్రింది విధంగా ఉంటుంది.
టీఆర్ ఈక్వల్స్ టు టీఎస్ ఇంటూ ఆర్ఎక్స్ ఈక్వల్స్ టు పిఎక్స్ బై పిఎం ఇంటూ ఎఫ్ఎక్స్ ఇంటూ ఆర్ఎక్స్. టీఆర్ అంటే ఇక్కడ ఏంటి, నిజ వ్యయ వర్తక నిబంధనలు. టీఎస్ అంటే ఏంటి, సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏకకారక వర్తక నిబంధనలు. పిఎక్స్ అంటే ఎగుమతుల ధరలు. పిఎం అంటే దిగుమతుల ధరలు. ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల వస్తువులు, ఎగుమతి చేసే వస్తువుల పరిమాణం. ఆర్ఎక్స్ అంటే సాక్రిఫైస్ ఆఫ్ యూటిలిటీ అంటే ఎగుమతులు చేసేటప్పుడు ఉత్పత్తి కారకాలు చేసే త్యాగాన్నే మనం ఆర్ఎక్స్ అంటున్నాం. ఈ త్యాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దానికి కూడా ధర చెల్లిస్తే దాన్ని మనం నిజ వ్యయ వర్తక నిబంధనలు లేదా రియల్ కాస్ట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, దీన్నే మనం ఏమంటున్నాం, ప్రయోజన వర్తక నిబంధనలు అంటున్నాం. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులకి దిగుమతి చేసుకునే వస్తువులకి మధ్య వినియోగదారుల అభిరుచులు అలవాట్లను క్రోడీకరిస్తే అవి వాటిని ఏమంటున్నాం, ప్రయోజన వర్తక నిబంధనలు అంటున్నాం. ఏ దేశమైనా ఎగుమతులను కానీ దిగుమతులను కానీ వినియోగదారుల అభిరుచులు వారి ప్రయోజనానికి అనుగుణంగానే ఎగుమతులు దిగుమతులు చేసుకుంటాయి. సో దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువులకి దిగుమతి చేసుకునే వస్తువులకి మధ్య వినియోగదారుల అభిరుచులు అలవాట్లను కూడా కలిపితే క్రోడీకరిస్తే వాటిని మనం ఏమంటున్నాం, ప్రయోజన వర్తక నిబంధనలు లేదా యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తున్నాం. అంటే ఎగుమతి వస్తువుల ఉత్పత్తి వనరులను తరలించడం వల్ల దేశీయంగా ఉత్పత్తి చేసే వస్తు పరిమాణం వాటి వినియోగాన్ని వినియోగదారులు కోల్పోతారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ని తీసుకోవటం జరిగింది. యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ రిలేటివ్ యూటిలిటీ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ డొమెస్టిక్ కమోడిటీస్ ఫర్గాన్ టు ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్స్. ఏవైతే వస్తువులను మనం వినియోగదారులు ఉపయోగించే వస్తువులను మనం ఎగుమతి చేస్తున్నామో ఆ దేశంలోని వినియోగదారులు వాటి వల్ల పొందే ప్రయోజనాన్ని కొంత కోల్పోతారు. అందుకని ఆ కోల్పోకుండా వినియోగదారుల అభిరుచులను కూడా పరిగణలోకి తీసుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తే దాన్నే మనం ప్రయోజన వర్తక నిబంధనలు అని పిలవాలి. దీన్ని మనం ఒక సమీకరణం ద్వారా చూద్దాం. టీయు ఈక్వల్స్ టు టీఆర్ ఇంటూ యు. యు అంటే మళ్ళీ పిఎక్స్ బై పిఎం ఇంటూ ఎఫ్ఎక్స్ ఇంటూ ఆర్ఎక్స్ ఇంటూ యు. ఇక్కడ టీయు అంటే యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ప్రయోజనానికి సంబంధించిన వర్తక నిబంధనలు. టీఆర్ అంటే రియల్ కాస్ట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ నిజ వ్యయ వర్తక నిబంధనలు. పిఎక్స్ అంటే ఎగుమతి ధరలు. పిఎం అంటే దిగుమతి ధరలు. ఎఫ్ఎక్స్ అంటే ఎగుమతుల పరిమాణం. ఆర్ఎక్స్ అంటే ఏదైతే మనం వారి త్యాగాలను పరిగణలోకి తీసుకోలేదో అది నిజ వ్యయ వర్తక నిబంధనలు. వీటన్నిటి ద్వారా మనం ప్రయోజన వర్తక నిబంధనల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్తక నిబంధనలకు కొన్ని పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఏంటా పరిమితులు అంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ సినానిమస్ విత్ సోషల్ వెల్ఫేర్ ఆర్ ఈవెన్ పారిటో ఎకనామిక్ వెల్ఫేర్. ఇది సాంఘిక సంక్షేమానికి ప్రత్యామ్నాయంగా టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ని ఉపయోగించకూడదు. పారిటో వెల్ఫేర్ ఎకనామిక్ వెల్ఫేర్, పారిటో యొక్క సంక్షేమ అర్థశాస్త్రానికి కూడా ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ క్యాలిక్యులేషన్స్ do not tell us about the volume of the country's exports, only relative changes between countries. అంటే ఇది దేశాల మధ్య జరిగే ఎగుమతులను పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఓన్లీ
ఎగుమతులు దిగుమతులు రెండు దేశాల మధ్య మార్పులను నిష్పత్తిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, కానీ దేశాల ఎగుమతుల్లో వచ్చే మార్పులను ఇది పరిగణనలోకి తీసుకోవట్లేదు. కేవలం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మధ్య వచ్చే చేంజెస్, ఆ రెండు దేశాల మధ్య వచ్చే ఎగుమతుల ధరలు దిగుమతుల ధరల ఉండే నిష్పత్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. దిస్ మే నాట్ నెసెసర్లీ మీన్ అన్ ఇంప్రూవ్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద కంట్రీ. ఇది దేశం యొక్క ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడంలో ఎలాంటి సహకారం ఉండదు. అంటే వర్తక నిబంధనలు దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడానికి తోడ్పడవు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ క్యాలిక్యులేషన్స్ కెన్ గెట్ వెరీ కాంప్లెక్స్. ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగపడతాయి, కానీ చెందుతున్న దేశాలకు అంతగా ఉపయోగపడవు అనేది ఈ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ యొక్క లిమిటేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. వర్తక నిబంధనలు అనేవి ఒక దేశం ఎంత పరిమాణంలో ఎగుమతులు చేస్తే ఆదాయం వస్తుందో, అంటే ఎగుమతుల ధరలకి మరియు దిగుమతుల ధరలకి మధ్య ఉండే నిష్పత్తిని తెలియజేసేవే వర్తక నిబంధనలు. ఏ దేశంలో అయితే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశానికి వర్తక నిబంధనలు అనుకూలంగా ఉంటాయి. ఏ దేశంలో అయితే దిగుమతులు ఎక్కువగా ఉంటాయో ఆ దేశానికి వర్తక నిబంధనలు ప్రతికూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇది వర్తక నిబంధనల గురించి భావనలు అనే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లోని టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.